guys, assalamu alaikum, namaste, welcome back to our channel Vizag lo me Allar Pilla. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా నేను మీషోలోని కొన్ని ఆర్డర్ పెట్టానమాట, క్లోత్స్. సో అవైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం తెలుసా, నేను చాలా కష్టపడి ఎప్పుడో డెలివరీ అయిపోయినా సరే ఉన్నాను, ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ ఒకసారి రీచ్ అయిపోతే మీతోని షేర్ చేసేసుకుందాం, అన్బాక్సింగ్ చేసేద్దాం అని చెప్పేసి నేనైతే కంప్లీట్గా 9 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. కానీ మీతో ఈరోజు 8 మాత్రమే షేర్ చేసుకుంటా. ఈ సీక్రెట్ ప్రోడక్ట్ ఒకటి ఇది వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తాను, ఇది ఎవరి కోసం కొన్నానా ఏంటా అనేది. ఓకేనా, ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే మీషో అప్లికేషన్ దగ్గరలోనే ఉంచుకున్నాను, ఎందుకంటే మీకు రేట్స్ అనేవి చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇటువైపు అయితే నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నానో ఆ పిక్చర్ కూడా పెడతాను, ఎందుకంటే నేను కంప్లీట్గా ఇక్కడే చూపించలేకపోవచ్చు. అలాగే ప్రైస్ వచ్చేసి ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. అలా డిస్క్రిప్షన్లోని నేను అన్ని ప్రోడక్ట్స్వి కోడ్స్ అయితే మెన్షన్ చేస్తాను, ఎవరికైనా నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే నేను ప్యాంట్ ఆర్డర్ పెట్టాను, డెనిమ్ది. సో దీని కాస్ట్ వచ్చేసి 264 ఓన్లీ అన్నమాట. ఓపెన్ చేద్దాం ఎలా వస్తుందో ఏంటనేది. మీ అందరికీ ఒకటి చెప్పనా, నార్మల్గా నేను స్కూల్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అందరికీ నా డ్రెస్సింగ్ సెన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏంటంటే నేను అన్ని టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటాను, ఓన్లీ వెస్టర్న్ ఓన్లీ ట్రెడిషనలే అన్నట్టు కాకుండా అనమాట. సో అందరికీ చాలా చాలా నచ్చుతాయి. నేను కాస్ట్ పెట్టాల్సిన టైంలో పెడతాను, అంటే ఫంక్షన్స్వి అలాంటి వాటివి, పెళ్ళిళ్ళవి అలాంటి డ్రెస్సెస్ ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువ కాస్ట్లో, మిగతా డైలీ వేర్ అన్నీ కూడా మనకి సాదా సీదా బేసిక్గా ఉండే కాస్ట్స్ అనమాట. సో ఆ ఫండర్ అయితే నేను ఫాలో అవుతాను, మీకు నచ్చితే అలానే చేయండి. ఓకేనా, ఎందుకు అనవసరంగా డైలీ వేర్కి మనం ఎక్కువ రేట్ పెట్టకూడదు. ప్యాంట్ అన్నమాట. సో ఇది బెల్ బాటమ్స్ అయితే వస్తుంది, దాంతోపాటు కింద పర్ల్స్ వచ్చాయి అనమాట. కిందన యాంకిల్ నుంచి పర్ల్స్ అయితే అటాచ్ వచ్చాయి. మేబీ నాకు మంచిగా ఫిట్ అయిపోతుందని అనిపిస్తుంది. ఇది ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే 264 రూపీస్ తీసుకున్నాను. ఇది వేసుకున్నాక కూడా ఒకసారి మీతో చూపిస్తూ ఉంటాను కదా, మీరు అప్పుడు కూడా చూడొచ్చు. ప్రింటెడ్ షార్ట్ కుర్తీ అన్నమాట. 2 కుర్తీస్ అయితే ఆర్డర్ పెట్టాను, అందులోని ఒకటి బ్లాక్ వన్. దీని కాస్ట్ వచ్చేసి 203 రూపీస్ అంతే. అది చోటు ప్యాకింగ్ ఇవన్నీ నాకు బయట నుంచి తెలిసిపోతున్నాయి. నేను సిజర్ పెట్టుకోలేదు దగ్గర, అందుకోసం ఈ కష్టాలన్నీ. క్లాత్ ఇది చాలా స్మూత్గా ఉంది. ఈ మధ్య నాకు వీనెక్స్ అనేవి చాలా ఇష్టం అవుతున్నాయి, ట్రెండింగ్ కదా, మంచిగా అనిపిస్తుంది, అందుకోసము. ఇదైతే షార్ట్ కుర్తీ బాగుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం కార్డ్ సెట్ అనేది ఆర్డర్ చేశాను. నేను ఎప్పటి నుంచో చాలా మంది దగ్గర చూస్తూ వచ్చా, కానీ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, ఎన్ని ప్రోడక్ట్స్ చూసినా కొనాలనిపించదు. కానీ ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ ప్రోడక్ట్ అనేది నేను ఆర్డర్ పెట్టాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 257 రూపీస్ అయితే నాకు పడింది. ఓపెన్ చేసేద్దాం ఎలా వచ్చిందో ఏంటో. ఆఫీస్కి వేసుకొని వెళ్తే బాగుంటుంది లేదో నాకు తెలియదు, కానీ ఏమైనా బీచ్కి అట్లాంటి పార్క్స్కి మమ్మీతో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అది అయితే సూట్ అవుతుంది అనిపిస్తుంది. ఇది షర్ట్ అనేది వస్తుంది అన్నమాట, కానీ క్యూట్ ఉంది డ్రెస్. ఫుల్ స్లీవ్స్ అయితే రావు, మేబీ 3/4 అయితే వస్తాయి దీనికి. ప్యాంట్ అన్నమాట, ఇంకా పాకెట్స్ కూడా వచ్చాయి. ఈ ప్యాటర్న్స్ అంటే బోహో ప్రింట్ అంటారు కదా, సో ఆ టైప్లో వచ్చిందన్నమాట. సో ఇది ఒక డ్రెస్. కోట్ సెట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను బ్లాక్ కలర్ది స్వీట్ హార్ట్ నెక్ పఫ్ స్లీవ్స్ తోని ఒక టాప్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇది జీన్స్ మీద వేసుకోవడానికి. ఎస్ అనేది పెట్టాను. దీని కాస్ట్ ఎంత తెలుసా, బిలో 200. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది వచ్చేసి బ్లాక్ టాప్, బాగుంది కదా. నార్మల్గా ఏమైనా ప్యాంట్స్ మీద వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను అనమాట. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, బాగుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ అన్నమాట. ఇది షార్ట్ కుర్తీ, నేను ఇది కూడా ఆర్డర్ చేశాను. ఓపెన్ చేద్దాం ఫస్ట్. కానీ నాకు ఇక్కడ చూపించిన దానికి ఇక్కడ వచ్చిన దానికి అయితే నేను దీన్ని బట్టి అయితే కొంచెం వేరుగా అనిపిస్తుంది, బట్ నాకు ఫోటోలో దానికన్నా ఇక్కడదే బాగా నచ్చుతుంది. చూద్దాం. నేను గివ్ అవే ఇస్తానన్నాను, ఇవ్వలేదు, పేరు అయితే చెప్పేశాను అని అనుకుంటున్నారా?
నేను బోయా గాయత్రి పేరు అనేది అనౌన్స్ చేశాను కదా, మరి ఆ చిట్టుతల్లి నా అన్ని వీడియోస్ చూస్తుంది, కమెంట్ చేస్తుంది, కానీ అడ్రస్ మాత్రం పెట్టలేదు. తను చెప్పింది మెయిల్ పెట్టడం రాదు, ఇన్స్టాగ్రామ్లో చేస్తానని అయితే నాకు ఇన్ఫామ్ చేసింది కమెంట్స్లోనమాట. సో నేను దానికి కూడా ఓకే అని చెప్పేసి నన్ను ఎందులో పెట్టినా నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి, బట్ స్టిల్ తన వైపు నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఇప్పటికి కూడా తన వీడియోస్ అయితే చూస్తుంది. ఇంకా నేనైతే అనుకుంటున్నా తనకు ఒకవేళ నాకు అడ్రస్ పెట్టలేదు కాబట్టి మిగతా వాళ్ళలోని ఎవరైతే ఎక్కువ కమెంట్స్ చేసి నా వీడియోస్ అన్నిటికీ మంచిగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే నేను పక్కగా గిఫ్ట్ అయితే పంపించేస్తాను. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇదేనమాట. మంచిగా కరెక్ట్ సైజే తీసుకున్నాను, అన్ని క్యూట్ ఉంది. ఇది చాలా, ఇది కూడా వీనెక్కే వస్తుంది మనకి, ఫుల్ స్లీవ్స్ కాదు, అంటే 3/4 హ్యాండ్స్. ఇవి కూడా బాగుంది కదా. నాకు ఇలాంటివి అంటే కూడా కుర్తీస్ వేసుకొని, నాకు జీన్స్ వేసుకొని మంచిగా జుమ్కాస్, బ్యాంగిల్స్ ఇవన్నీ వేసుకొని పేరప్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో మీరు వచ్చే వీడియోస్లో ఇవి ఎప్పుడైనా వేసుకుంటే మీరు నన్ను అయితే అలానే చూస్తారు. ఇదైతే ఒక టాప్. అని వచ్చేసి టీ షర్ట్ అనమాట. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఆర్ మై ఫేవరెట్. సో నేనైతే ఒక ఓవర్ సైజ్ టీ షర్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ వచ్చేసి 200 ఓన్లీ. ఇక్కడ మీకు అన్ని పిక్చర్స్ అనేవి ఇస్తాను ఎలా ఉందా ఏంటా అనేది. నాకు ఓవర్ సైజ్ వన్ బ్రౌన్ కలర్, ఇదే నాకు అన్నిటికన్నా ఇది ఇప్పుడే వచ్చిందనమాట. సో వచ్చిన వెంటనే అమ్మ ఇంకా వీడియో చేసేసుకోవాలి, మళ్ళీ రేపు అప్లోడ్ చేయడానికి ఏమి ఉండదని చెప్పేసి ఆలోచించేసాను వెంటనే. బాగా వచ్చింది, అబ్బా లూజ్గా కంఫర్ట్గా అనిపిస్తాయి అన్నమాట. నేనేంటంటే ఇలాంటివి ఆఫీస్కి కూడా వేసుకొని వెళ్ళిపోతాను, ఇంట్లో కూడా వేసేసుకుంటాను, ఎలా పడితే అలా వాడేస్తాను. చాలా చాలా ఫ్రీగా అనిపిస్తుంది కదా, అందుకోసం అనమాట. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను టాప్ రెడ్ కలర్ది, రెడ్ వైట్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే నేను ఆర్డర్ పెట్టాను. 295కి అయితే నాకు వచ్చిందనమాట. అన్ని ప్రొడక్ట్స్ ఒక్కసారి ఆర్డర్ పెట్టుకొని వేసుకోవడం అంటే చాలా ఇష్టము. అంటే ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడో కాకుండా, మళ్ళీ ఇప్పుడు కొన్నాను అంత తొందరగా కొన్నాను, మళ్ళీ ఎప్పుడు షాపింగే చేస్తాము, అది ఇది నీ డబ్బులన్నీ ఇలానే వేస్ట్ చేసేస్తున్నావు, మీ అప్పు డబ్బులన్నీ ఇలానే వేస్ట్ చేసేస్తున్నావు అని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కమెంట్స్ చేయకండి. మనం ఎర్న్ చేసిన దాంట్లో కొంచెం ఇలాంటి వాటి కూడా కొనుక్కుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో నేనైతే అలానే అనుకుంటాను. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా వీనెక్నే, అది మనకి ఎలా అంటే అలియా కట్ ఉంటుంది కదా, అది అలా వచ్చిందనమాట. అంటే ఇక్కడ కూడా వీనెక్ వీ షేప్లోనే వచ్చింది. కొంచెం లూజ్ అవితే అవ్వచ్చు, బట్ స్టిల్ నేను ఇలానే ఉంచేసుకుంటాను. నాకు అన్నీ అయితే నచ్చేసాయి ఈసారి. ఏంటో అన్ని మీషో వాళ్ళు నా మీద ప్రేమ ఎక్కువైపోయి మంచిగా పంపించేశారు. మీషోతో ఎప్పుడైనా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండిందా ఉంటే నాకు షేర్ చేసేసుకోండి. నాకైతే ఒక్కసారి ఉన్నది. ఎప్పుడు అంటే నేను మా అన్నయ్య మెహందీ కోసం అని చెప్పేసి క్లోత్స్ ఆర్డర్ పెట్టా కదా, గ్రీన్ కలర్ షరారా సెట్ అనేది పెట్టాను. సో అదైతే ఎక్స్పెక్ట్ చేశాను, వేసుకుంటే కూడా చాలా బాగుంది, కానీ బ్యాక్ సైడ్ మొత్తం చూస్తే కలర్ అంటికిపోయి ఉందన్నమాట. సో అదైతే మళ్ళీ రిటర్న్ చేసేసాను. నేనైతే షాక్ అయిపోయినాను. నెక్స్ట్ అయితే నేను ఈ వైట్ ప్యాంట్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాంట్ వెనకాల ఒక స్టోరీ ఉంది, ఎందుకంటే ఓపెన్ చేసేసి ఉంది అనుకుంటున్నారా, నేను ఇది ఓపెన్ చేయలేదు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి వేరే వాళ్ళకి డెలివరీ అయిపోయిందంట. డెలివరీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అది వేరే వాళ్ళకి ఇచ్చేసారు, అది మనకు తెలీదు. వాళ్ళు ఎవరైతే ప్రోడక్ట్ తీసుకున్నారో వాళ్ళు కాల్ చేసి చెప్పారంట, మాది కాదు, ఈ వైట్ ప్యాంట్ వచ్చింది, మాది కాదు అని. మళ్ళీ చెక్ చేసి తనైతే మళ్ళీ రిటర్న్ మన ఇంటికి తీసుకుని వచ్చామంట. మేడం ఓపెన్ చేసేసి ఉంది, ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇలా జరిగింది అని చెప్పేసి అనమాట. సో ఇట్స్ ఓకే, మన క్లోత్ ఏదైతే ప్రోడక్ట్ వచ్చిందో ఇది బాగున్నప్పుడు ఏం ఇష్యూ ఉండదు మనకి. సో నేనైతే ఈ వైట్ ప్యాంట్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. నా 32 సైజ్లో అయితే నేను పెట్టాను. ఇలాంటి టీ షర్ట్స్ ఇప్పుడు చూపించా కదా, ఈ బ్రౌన్ టీ షర్ట్ మీదకి ఇలా వేసుకుంటే చాలా చాలా క్యాజువల్గా హ్యాపీగా అనిపిస్తుంది, ఫ్రీగా ఉంటుంది ఇలాంటి క్లోత్స్ వేసుకుంటే అనమాట. సో నేనైతే ఇది తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను ఈసారి ఆర్డర్ పెట్టుకున్నవన్నీ సూపర్ 10 on 10 అయితే నేను అన్ని వాటికి ఇచ్చేస్తాను అనమాట. ఫిట్టింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉండుంటే నేను ఎక్స్చేంజ్ చేయొచ్చు, కానీ నాకు చూసిన దాన్ని బట్టి అయితే అలా ఏం అనిపించట్లేదు, అన్నీ ఉంచేసుకుందామని అనుకుంటున్నాను. ఈ అన్ని అవుట్ఫిట్స్లోని మీకు ఏది బెస్ట్ అనిపించిందో కమెంట్స్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.